ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం రాఖీ షాపింగ్ వెళ్తున్నాం. మొన్ననే డిమార్ట్ లో ఉన్నాయి. సో వి ఆర్ గోయింగ్ టు షాపింగ్. ఈరోజైతే రాఖీ షాపింగ్తో పాటు ఉప్పల్ దగ్గర ఉన్న మాల్కి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలోనైతే కవర్ చేసి చూపిస్తాను మీకు. నా షాపింగ్ ఎలా ఉంటుందో కూడా చూసేసేయండి ఈ వీడియోలోనైతే. పక్కన ఉన్న ఆటోలో ఇది నా కారే, ఇది నా కారే. ఏ కార్లో వెళ్దామంట? సో డిసైడ్ అవ్వడంతో ఈరోజు మనం వైట్ కార్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నాను కాబట్టి వైట్ కార్. ఫైనల్గా అయితే మనం రాఖీలు కొనడానికి అయితే వచ్చేసాము. వస్తున్న దారిలో అయితే చాలా రాఖీ షాప్స్ ఉన్నాయి, కానీ నాకైతే ఎందుకో ఈ ఆంటీ దగ్గర ఉన్నవి చాలా బాగా నచ్చినవి. ఈమె దగ్గరనైతే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నవి రాఖీలు. రాఖీ పండగ అంటేనే పైసలు వసూలు చేసే పండగ కదా. ఒక రాఖీని కొనడానికి 100 చూస్తాము, అవి కూడా చూసి మరీ కొంటాము. అప్పుడే బ్రదర్స్ దగ్గర మంచిగా ఇంప్రెషన్ కొట్టేసి పైసలు ఎక్కువ తీసుకోవచ్చు కదా. ఏమంటారు నేను చెప్పింది ఇక్కడ కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నవి మా దగ్గరనైతే. ఫైనల్గా నేనైతే కొన్ని అయితే రాఖీస్ తీసుకున్నాను. సో రాఖీలు అయితే తీసుకున్నాం కదా. రాఖీలు తీసుకున్నాక ఇప్పుడైతే మనం షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నేనైతే ఒక డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా. సో మనతో షాపింగ్ మామూలుగా ఉండదన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఫైనల్గా మనం మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజైతే చాలామంది ఉన్నారు ఇక్కడ మాల్లోనైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే లిఫ్ట్లో వెళ్ళిపోదాం. కార్ పార్కింగ్ చేసుకున్నాం కదా, పై వరకు వెళ్ళాలంటే లిఫ్ట్లోనే వెళ్ళాలి. ఆగస్ట్ 15th వస్తుంది కదా, సో దానికోసం అయితే ఇట్లా పెట్టినారు. ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆ డ్రెస్ కాస్ట్ ఎంత తెలుసా? 7,000 అంట. నేనేదో ఆఫర్లో 999 అని పెట్టేసరికి లోపలికి వెళ్ళి చూస్తే తీరా ఆమె 7,000 అనగానే షాక్ అయ్యి వచ్చేసిన నేనైతే. తీసేటప్పుడు ఏదో కొంపలు మునుగుతున్నట్టు తీసిన తప్ప కానీ పెట్టడానికి అయితే రావట్లేదు. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇది నా లెక్క స్పెట్స్ పెట్టుకుంది, చిన్న స్పెట్స్ పెట్టుకుంది. చాలా బాగుంది. ఇదైతే సేమ్ స్పెట్స్ ఉన్నాయి ఇద్దరికి. ఇక్కడ ఇవి చూడండి, గార్డెనింగ్ ఏరియాలో పెట్టుకోవడానికి ఇవి చాలా బాగున్నవి. మాల్ మొత్తం తిరిగి ఇక్కడ అయితే కూర్చున్నాం కొంచెం సేపు. మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ హోమ్ సెంటర్లోకి వచ్చి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి ఏదో కొంటున్నట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడ అయితే కూర్చొని టైం స్పెండ్ చేసి అయితే వెళ్తారు. చాలామంది అట్లనే చేస్తారు ఇక్కడైతే. అలాగే పక్కన సేల్ 50%లో డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నవి. అందులో 599, 399 టాప్స్ ఉన్నవి. అవి అయితే చాలా బాగున్నవి. అందులో చాలా కలర్స్ కూడా ఉన్నవి. ఇన్ని కలర్స్ ఉన్నా ఏం తీసుకోవాలో కూడా నాకు అర్థం కాకుండా అక్కడ పెట్టేసి అయితే ఇంకా చూస్తున్నా. అలానే పక్కన అయితే చైనా బజార్లోనైతే రీసెంట్గా ఇదైతే పెట్టినారు. ఇక్కడ మనకి బుక్స్ అన్నీ దొరుకుతాయి, కొంచెం తక్కువ కాస్ట్లో అయితే ఉన్నవి.
ఇక్కడ ఈ బ్యాగ్స్ చూడండి, ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. అవునా? బుక్స్ చూడండి, చాలా డిఫరెంట్ బుక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. చిన్న పిల్లలకి కూడా స్టోరీస్ బుక్స్, భగవద్గీత, చాలా బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నవి. అలాగే పక్కన చూస్తేనైతే జ్యువెలరీ కలెక్షన్ అయితే కనిపించింది. ఇక్కడైతే చాలా బాగున్నవి. ఇక్కడ ఇవి కనిపిస్తున్నవి కదా, ఇవైతే ముక్కు పుడకలు, చాలా అంటే చాలా ఉన్నవి. ఇవైతే చిన్న చిన్న క్యూట్గా భలే ఉన్నవి ఇవి. ఇక్కడ అన్ని క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ దొరుకుతాయి. కొంచెం బ్రాండెడ్గా ఉంటాయి, చాలా డేస్ వస్తాయి అన్నమాట. కొంచెం బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే క్వాలిటీ మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం స్టైలిష్గా చాలా బాగుంటుంది. చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉన్నవి ఇక్కడ. అంటే మాల్స్కి వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ రాని వాళ్ళకి తెలియదు కదా ఇలాంటివన్నీ. సో అలాంటి వాళ్ళు చూడొచ్చు ఈ వీడియోలో. కలెక్షన్ అయితే చాలా బాగుంది. వన్స్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మాల్స్లోకి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ షాప్లోనైతే వీడియోస్ అయితే తీసుకొని ఇవ్వడం లేదు. నేను అతి కష్టం మీద వీడియోస్ అయితే తీస్తున్నాను. నేను ఎవ్రీ టైం నా డ్రెస్సెస్ అయితే ఇక్కడ స్టైల్ యూనియన్లోనే తీసుకుంటా. చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్ అయితే. పక్కనైతే ఎల్లో కలర్ థీమ్లో ఏదో అయితే పెట్టినారు. నేను ఎప్పుడు వచ్చినా ఇదైతే లేదు, కానీ ఇది కొత్తగా అయితే పెట్టినారు. లోపలికి వెళ్ళి చూస్తే అయితే ఇందులో ప్రతి ఒక్క ఐటమ్, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఇక్కడనైతే చాలా తక్కువ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నవి. ఈ మాల్లో అన్నిటికన్నా తక్కువ దొరికే షాప్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే. అంత చీప్గానైతే ఉన్నవి ఇందులోనైతే, వెరీ వెరీ చీప్గానైతే ఇందులో దొరుకుతున్నవి. గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, బుక్స్ కానీ, కిచెన్ ఐటమ్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నవి. మళ్ళీ కలెక్షన్ అయితే చాలా ఉంది. వన్స్ మీరు ఈ మాల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి ఎలాంటివి కావాలన్నా ఇక్కడైతే తక్కువ ప్రైజెస్లోనైతే అందరికీ అందుబాటులో దొరుకుతున్నవి. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను ఏం తీసుకున్నాను, ఏదో తీసుకుందామని ఇక్కడి వరకు వచ్చి ఏదో తీసుకున్నా, ఏదో కాదు ఏం తీసుకోలేదు. అట్లుంటుంది మనతో షాపింగ్ అంటే, మామూలుగా ఉండదు. మరి 100 చూస్తా, అందులో ఒక్కటి తీసుకుంటా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతాం.